Hello friends, welcome to APTech. Friends, ఈ వీడియోలో నేను D flip flop యూజింగ్ నాన్ గేట్ ఆపరేషన్ ని ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాము. ఇక్కడ D ఆపరేషన్ వచ్చి డిలే. తర్వాత ఇక్కడ మనం నాన్ గేట్ యూజ్ చేసి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి నాన్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 అయితే ఆటోమేటిక్ గా అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అవుతది. సో ఇదే కాన్సెప్ట్ అనేది ఇక్కడ అప్లై చేసి చూద్దాము. అదే విధంగా ఇక్కడ D flip flop మనం ఎలా డిజైన్ చేస్తామంటే SR flip flop నుంచి మనం డిజైన్ చేస్తాం. అది ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి S వాల్యూ మనం 0-1 గా తీసుకుంటే ఇక్కడ Q వాల్యూ అనేది 0-1 గా జనరేట్ అవుతుంది. అంటే ఈ 2 కేసెస్లో మనకి S వాల్యూ ఏదైతే ఉంటుందో Q వాల్యూ కూడా అదే జనరేట్ అయింది. అంటే ఇక్కడ మనం S R వాల్యూస్ రెండు తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు సింగిల్ ఇన్పుట్గా మనం తీసుకోవాలనుకుంటే S Rకి మనం రిలేషన్ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి 0కి ఇక్కడ R వాల్యూ 1 ఉంది, అగైన్ ఇక్కడ 1కి R వాల్యూ 0 ఉంది. అంటే Sకి Rకి రిలేషన్ ఎలా ఉందంటే కాంప్లిమెంటరీ టు డేటా జనరేట్ అయింది కాబట్టి ఇక్కడ S నుంచి Rకి మనం ఇన్వర్టర్ని నోట్ చేసుకోవాలి. కాబట్టి మనం సింగిల్ ఇన్పుట్గా యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ S నుంచి Rకి ఇన్వర్టర్ని డ్రా చేసుకోవాలి. కాబట్టి ఈ సర్క్యూట్లో S నుంచి Rకి ఒక ఇన్వర్టర్తో ఇలా డ్రా చేసుకున్నాను. ఓవరాల్గా మనము ఈ SR ఫ్లిప్ ఫ్లాప్ని D ఫ్లిప్ ఫ్లాప్గా ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే SRలో ఉన్న 2 ఇన్పుట్స్ని సింగిల్ ఇన్పుట్గా ఇలా కన్వర్ట్ చేసి మనం నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఇన్వర్టర్ అనేది ఇలా నోట్ చేసుకున్నాం కదా. ఒకవేళ కంప్లీట్గా నాన్ గేట్తో ఇలా నోట్ చేయాలనుకుంటే ఈ ఇన్వర్టర్ ప్లేస్లో మనం నాన్ గేట్తో డిజైన్ చేసిన ఇన్వర్టర్ని ఇలా డ్రా చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి మనం ఏ సర్క్యూట్ అయినా తీసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఈ సర్క్యూట్ని తీసుకున్నాను. ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 పాసిబిలిటీతో మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ క్లాక్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ క్లాక్ ఈక్వల్ టు 0 ఇలా నోట్ చేసుకున్నాను. సో ఈ 0 అనేది ఇక్కడ కూడా అపీర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఈ నాన్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అవుతుంది. అగైన్ ఈ నాన్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి ఈ నాన్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఈ నాన్ గేట్ అవుట్పుట్ ఈ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఈ నాన్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఈ నాన్ గేట్ అవుట్పుట్ ఈ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి ఈ ఇన్పుట్ వచ్చి ఈ అవుట్పుట్ కనెక్ట్ చేసాము. అగైన్ ఈ ఇన్పుట్ వచ్చి ఈ అవుట్పుట్ కనెక్ట్ చేసాం. కాబట్టి ప్రీవియస్ అవుట్పుట్ తీసుకునేసి ఈ పార్ట్ ఆఫ్ సర్క్యూట్కి మనం ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ Q ఈక్వల్ టు 0 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ Q బార్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. సో ఇక్కడ ఈ 0 అనేది ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా అపీర్ అవుతుంది. అగైన్ ఇక్కడ 1-0కి నాన్ గేట్ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు జనరేట్ అయిన ఈ 1 వాల్యూని ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకుంటాము. అగైన్ ఇక్కడ 1-1కి ఈ నాన్ గేట్ అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ చేస్తుంది. సో తర్వాత ఇక్కడ చూడండి Q ఈక్వల్ టు 1 తీసుకున్నాను. Q బార్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. అగైన్ ఈ 1 అనేది ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 1-1కి ఈ నాన్ గేట్ అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ చేస్తుంది. అగైన్ జనరేట్ అయిన ఈ 0 వాల్యూని ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ 1-0కి నాన్ గేట్ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి Q వాల్యూ ప్రీవియస్ అవుట్పుట్ 0-1 తీసుకుని సాల్వ్ చేసుకుంటే ప్రజెంట్ అవుట్పుట్ 0-1 జనరేట్ చేసింది. అగైన్ ఇక్కడ Q బార్ వాల్యూ ప్రీవియస్ అవుట్పుట్ 1-0 తీసుకుని సాల్వ్ చేస్తే ప్రజెంట్ అవుట్పుట్ 1-0గా జనరేట్ అయింది. అంటే ఇక్కడ నో చేంజ్ కండిషన్ అనేది అక్కరైంది. ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మనం D వాల్యూ అనేది తీసుకోలేదు కాబట్టి ఇక్కడ డోంట్ కేర్గా డిఫైన్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 0 గానే తీసుకోవచ్చు, 1 గానే తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం 2 పాసిబిలిటీస్ అనేది జనరేట్ అయినాయి. 0-0, 0-1గా జనరేట్ అయింది. సో తర్వాత ఇక్కడ చూడండి సో క్లాక్ ఈక్వల్ టు 1, D ఈక్వల్ టు 0 తీసుకున్నాను. సో క్లాక్ ఈక్వల్ టు 1 ఇలా నోట్ చేసుకున్నాను. సో ఈ 1 అనేది ఇక్కడ కూడా అపీర్ అవుతుంది. తర్వాత ఇక్కడ D ఈక్వల్ టు 0 తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ ఇన్వర్టర్ ఉంది కాబట్టి ఇన్వర్టర్ అవుట్పుట్ 1 జనరేట్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి 1-1కి నాన్ గేట్ అవుట్పుట్ వాల్యూ 0 జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ 1-0కి నాన్ గేట్ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ చేస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి ఈ నాన్ గేట్ ఒక ఇన్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అవుతుంది. ఇప్పుడు జనరేట్ అయిన 1ని ఈ ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకుంటాము.
అగైన్ ఇక్కడ చూడండి 1 1కి ఈ నాన్ నెగేటివ్ అవుట్పుట్ వాల్యూ 0ని జనరేట్ చేస్తుంది. సో తర్వాత ఇక్కడ చూడండి క్యూ వాల్యూ 0గా నోట్ చేశాను, క్యూ బార్ వాల్యూ 1గా ఇలా నోట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో క్లాక్ ఈక్వల్ టు 1, డి ఈక్వల్ టు 1. ఆల్రెడీ క్లాక్ ఈక్వల్ టు 1 అనేది నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ డి ఈక్వల్ టు 1 కాబట్టి ఇలా నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి ఇన్వర్టర్ ఉంది కాబట్టి ఇన్వర్టర్ అవుట్పుట్ మనకి ఇక్కడ 0ని జనరేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 0కి ఇక్కడ నాన్ నెగేటివ్ అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ చేస్తుంది. అగైన్ ఇక్కడ 1 1కి నాన్ నెగేటివ్ అవుట్పుట్ వాల్యూ 0ని జనరేట్ చేస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి ఈ నాన్ నెగేటివ్ ఇన్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ చేస్తుంది. ఇప్పుడు జనరేట్ అయిన ఈ 1 వాల్యూని ఫీడ్బ్యాక్ పాత్ ద్వారా ఇలా నోట్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ 1 1కి ఈ నాన్ నెగేటివ్ అవుట్పుట్ వాల్యూ 0ని జనరేట్ చేస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి క్యూ ఈక్వల్ టు 1 కాబట్టి ఇలా నోట్ చేసుకున్నాను, క్యూ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇలా నోట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డి వాల్యూ ఏదైతే ఉంటుందో క్యూ వాల్యూ కూడా అది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్యూ ఈక్వల్ టు డి అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి ఈ ట్రూత్ టేబుల్ని బేస్ చేసుకుని ఇక్కడ క్యారెక్టరిస్టిక్ టేబుల్ని ఎలా నోట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్యూఎన్ని ప్రీవియస్ అవుట్పుట్గా తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్ ప్లస్ 1 అనేది ప్రజెంట్ అవుట్పుట్గా మనం తీసుకుంటాము. సో తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ డి వాల్యూ 0 1 ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ క్యూ ఈక్వల్ టు డి ఉంది కాబట్టి ఇక్కడ డి వాల్యూ ఏదైతే ఉంటుందో క్యూ వాల్యూ కూడా అది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇదే అనాలిసిస్ ఇక్కడ అప్లై చేసినట్లయితే డి వాల్యూ ఏదైతే ఉంటుందో ఇక్కడ క్యూ వాల్యూ అనేది అదే జనరేట్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా ఈ 4 కండిషన్స్కి క్యూ ఈక్వల్ టు డిగా నోట్ చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ డి వాల్యూ 0 ఉంది కాబట్టి 0 నోట్ చేశాను, 0 ఉంది కాబట్టి 0 నోట్ చేశాను, 1 ఉంది కాబట్టి 1 నోట్ చేశాను, 1 ఉంది కాబట్టి 1 నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ సర్క్యూట్ని ప్రాక్టికల్గా లాజికల్ వైజ్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేశాను. ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, లేదా టాప్ రైట్ సైడ్ ఐసమ్మలు కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము డి ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నాన్ నెగేటివ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.